అత్తమ్మ టీవీలో ఇప్పుడు రుచికరమైన ఆంధ్ర కిచిడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ కిచిడి బ్రేక్ఫాస్ట్ లాగా, లంచ్ లాగా తీసుకోవచ్చు. అలాగే ఇది ఎంతో హెల్తీ రెసిపీ కూడా. ఈ కిచిడిని ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెసరపప్పు అరకప్పు. ఈ బియ్యాన్ని పెసరపప్పుని కలిపి ఒక గిన్నెలో వేసుకోండి. ఈ రెండు కలిపి బాగా కడగాలి. 2-3 సార్లు ఈ పెసరపప్పుని బియ్యాన్ని బాగా కడిగి ఇప్పుడు వాటిని నానబెట్టుకోవాలి. ఇవి బాగా కడిగి దానికి 2 వంతుల నీళ్లు వేసి 30 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2 చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. బంగాళదుంప 1 మీడియం సైజ్ది, టమాటాలు 3, క్యారెట్ 1 మీడియం సైజ్ది, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు కొత్తిమీర 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం ముక్క 1/2 ఇంచు సైజ్, మసాలా కారం 1 టీ స్పూన్, మిరియాల పొడి చిటికెడు. ఇంకా కావాలనుకుంటే మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. బీన్స్ కానీ, క్యాబేజ్ కానీ, అలాగే పచ్చి బఠానీలు కానీ నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు తగినంత. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో బాగా నానిన బియ్యం పెసరపప్పుని వేయాలి. ఇవి అరగంట పాటు నానబెట్టుకున్నాం కాబట్టి బాగా నాని ఉంటాయి. ఇలా నానిన బియ్యాన్ని పెసరపప్పుని కుక్కర్లో వేయండి. దాంట్లో కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయండి. అలాగే టమాటా ముక్కలు వేయండి. ఆ తర్వాత బంగాళదుంప ముక్కలు వేయండి. వీటితో పాటుగా మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అందులో వాటర్ వేయాలి. అంటే ఇక్కడ 1 కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు అంటే 1.5 కప్పు, దానికి 2 కప్పుల నీళ్లు వేయాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఉడకాలి కదా, అందుకని 2 కప్పుల వాటర్ వేసి అందులో తగినంత ఉప్పు వేసుకోండి. అన్నంతో పాటుగా ఈ కూర ముక్కలు కూడా ఉడికిపోతాయి. మీకు నచ్చిన వెజిటబుల్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చక్కటి మసాలా వాసన వస్తుంది కిచిడి. అందులో చిటికెడు మిరియాల పొడి వేయండి. ఇది స్పైసీనెస్ కోసం. ఇష్టం లేని వాళ్ళు మిరియాల పొడి వేయకుండా కూడా చేసుకోవచ్చు. మసాలా కారం వేయండి. మసాలా కారం ఎలా తయారు చేయాలో నా వీడియో చూడగలరు. ఇది అందుబాటులో లేని వాళ్ళు కొద్దిగా గరం మసాలా పొడి వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేయండి. నేతిలో ఉడికితే ఎంతో కమ్మటి వాసన వస్తూ ఉంటాయి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. అప్పుడు కూర ముక్కలు, పెసరపప్పు, అన్నం బాగా ఉడుకుతుంది. ఆవిరి పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా అన్నం, పెసరపప్పు, కూర ముక్కలు ఉడికి ఉంటాయి. కిచిడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద బాండ్లీ పెట్టి వేడి చేసి దాంట్లో నెయ్యి వేసి కరిగించండి. నేతితో తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. మీరు నూనెతో కూడా పెట్టుకోవచ్చు. నెయ్యి కాగిన తర్వాత జీలకర్ర వేయండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేయాలి. కాస్త దంచుకొని వేసుకుంటే ఎంతో చక్కగా ఉంటుంది అల్లం. మంచి స్మెల్ కూడా వస్తుంది. 1 నిమిషం పాటు వేపాలి. అందులో కరివేపాకు వేయండి.
మీరు కావాలనుకుంటే పోపులో వేరుశనగ గుళ్ళు కానీ జీడిపప్పులు కానీ వేసుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు వేసి 1 నిమిషం వేపిన తర్వాత ఉడికిన ఈ కిచిడిని పోపులో వేయండి. కిచిడి కాస్త మెత్తగా ఉడుకుతుంది. మీరు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ తగ్గించుకుంటే పొడి పొడిగా వస్తుంది. బాగా ఉడికిన ఈ కిచిడిని పోపులో వేసి లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు వేపుకోవాలి. ఇక్కడ నేను కాస్త పొడి పొడిగా వండాను, అంటే వాటర్ కొంచెం తగ్గించి వేసుకున్నాను. ఇలా 2 నిమిషాలు వేపిన తర్వాత ఒక లోతుగా ఉన్న బౌల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే సర్వింగ్ చేసేటప్పుడు అందంగా కనపడటానికి లోతుగా ఉన్న ఒక బౌల్లోకి తీసుకోండి. ప్రజెంటేషన్ ఇంపార్టెంట్ అంటారు కదా, అందుకని ఈ విధంగా లోతుగా ఉన్న బౌల్లో కిచిడి తీసుకొని కొద్దిగా ఒత్తండి. ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తే అది తిరిగేసినప్పుడు చక్కటి షేప్ వస్తుంది. ఒక ప్లేట్ తీసుకొని అందులో దాని మీద ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్ని బౌల్ మీద పెట్టి ఒకేసారి వెనక్కి తిప్పాలి. ఇలా తిప్పి బౌల్ తీసేస్తే అంతే, ఎంత చక్కటి కిచిడి రెడీ అయిపోయింది. చక్కటి షేప్ వస్తుంది. సర్వ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా సర్వ్ చేస్తే చూడటానికి కూడా ఎంతో బాగుంటుంది. దాని మీద కొద్దిగా నెయ్యి, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. కొత్తిమీరని చిన్నగా తుంచుకొని వేసుకొని గార్నిష్ చేయండి. దీన్ని ఇలాగే తినేయచ్చు, లేదంటే ఏదైనా కూరతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన అలాగే ఆరోగ్యవంతమైన కిచిడి రెడీ అయిపోయింది. కిచిడీలో టమాటా ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటే పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది. రుచికరమైన ఈ కిచిడిని ఉదయం టిఫిన్గా తీసుకోవచ్చు, లేదా లంచ్లా కూడా తీసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే జీడిపప్పులు అలాగే వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ కిచిడి మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే తొందరగా కూడా అయిపోతుంది. చిల్డ్రన్ లంచ్ బాక్స్లో మీరు పెట్టి చిన్నప్పటి నుండి కిచిడి తినడం అలవాటు చేయాలి. ఎందుకంటే దీనికి కూర అవసరం లేదు. ఈ కిచిడి తయారీలో కొన్ని టిప్స్ చూద్దాం. బియ్యాన్ని, పెసరపప్పుని అరగంట పాటు నానబెట్టుకోండి. అప్పుడు త్వరగా ఉడుకుతుంది. మీకు నచ్చిన ఏ వెజిటబుల్స్ అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. తాలింపు నేతిలో కానీ నూనెలో కానీ వేసుకోవచ్చు. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. మసాలా కారం ఇందులో వేసుకోవాలి. అందుబాటులో లేకపోతే గరం మసాలా పొడి కాస్త వేసుకోండి. ఈ కిచిడి మూంగ్ దాల్తో కాకుండా అలాగే కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. పిల్లలకి, పెద్దలకి ఎంతో ఆరోగ్యకరమైన వంటకం కాబట్టి వారానికి ఒకసారైనా ఈ కిచిడి తయారు చేసుకొని టేస్ట్ చేయండి. మరికొన్ని రెసిపీస్ కోసం